స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ అడ్డా. సో స్టడీ అడ్డా ఛానల్లో వచ్చేసి మీకు 6th నుంచి 10th వరకు ఏపీటీఎస్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది టీచ్ చేస్తున్నాను. సో ఈరోజు క్లాస్ వచ్చేసి 10th క్లాస్ ఏపీటీఎస్ చాప్టర్ 3 ఎక్సర్సైజ్ 3.3. సో ఆల్రెడీ చాప్టర్ 3లో ఇంట్రడక్షన్ పార్ట్ ప్లస్ 3.1 3.2 కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఎవరైనా చూడనట్టయితే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో 3.3లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ అండ్ వెరిఫై రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్. ఓకేనా, జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, x² - 2x - 8. ఓకేనా, క్వాడ్రాటిక్ పాలినోమియల్ కదా, ఎందుకంటే స్క్వేర్ ఉందిగా, సో క్వాడ్రాటిక్ పాలినోమియల్. సో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ అన్నాడు కదా. ఫస్ట్ జీరోస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ సో we have to compare this with general form ax² + bx + c. okay, so here a is what, a is equal to x² కోఎఫిషియంట్ ఎంత, ఏం లేకపోతే 1 కదా. సో b is equal to -2, x కోఎఫిషియంట్ ఎంత -2 అండ్ c is equal to -8. ఓకేనా. సో నా మనకి ఇచ్చింది ఏంటి, x² - 2x - 8 కదా. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఏంటి 1. సో 1 × 8 8. సో 8కి ఫ్యాక్టర్స్ ఏంటి, సో ఏం తీసుకోవచ్చు, 2 4s are 8, ఇంకా 1 8s are 8. ఓకేనా. సో ఇక్కడ మనకి మిడిల్ టర్మ్ ఏముంది, -2x ఉంది. సో అంటే ఈ రెండిట్లో దేనికి ఒక దానికి మైనస్ ఉండాలి. సో ఇక్కడ మనకి -2x రావాలంటే సో 8 1 తీసుకుంటే మనకి -2x రాదు. ఓకేనా. సపోజ్ మనం 4 2 తీసుకుందాం. సో -4 + 2 తీసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది ఇక్కడ -2x వస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ తీసుకుందాం మనం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, x² + 2x - 4x. సో 4x నుంచి 2x తీసేస్తే ఏమొస్తుంది, -2x వస్తుంది. సో -8. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండిట్లోంచి x అనేది కామన్ తీసుకుందాం. ఇంకేం మిగిలింది, ఇక్కడ x మిగిలింది +2. ఓకేనా. ఇక్కడ మైనస్ ఏం తీసుకుందాం, 4 కామన్ తీసుకుందాం. సో ఇక్కడ 4 కామన్ వెళ్ళిపోతే ఇంకేముంటుంది, x ఉంటుంది. ప్లస్, ఎందుకని ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా. సో అందుకని ఇక్కడ ప్లస్ వస్తుంది. సో 8లో 4 టేబుల్ 8 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. 4 2s are 8 కదా. ఓకే. సో నా x + 2 సేమ్ ఉంది కదా. సో x + 2 కామన్ తీసుకుందాం. ఇంకేం మిగిలింది, x - 4. ఓకేనా, x + 2 అండ్ x - 4. సో సపోజ్ x + 2 is equal to 0, then x is equal to what, -2 + 2 కదా. అటు వెళ్తే ఏమవుతుంది, -2 అవుతుంది. ఓకే, కనిపించట్లేకపోతే ఇక్కడ రాస్తాం, x is equal to -2. సో ఇంకోటి x - 4 is equal to 0, then x is equal to what, 4. -4 ఇటు వెళ్తే +4 అవుతుంది. సో ఓకేనా. సో ఇప్పుడు మనకి x వాల్యూస్ ఏమొచ్చాయి, x is equal to -2 అండ్ x is equal to 4 వచ్చాయి. సో నా దీని నుంచి మన ఆల్ఫా ఎంత, ఆల్ఫా అనేది -2 అండ్ బీటా అనేది 4 వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనం జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ జీరోస్ వచ్చినాయి. ఏమొచ్చినాయి, ఆ 2 zeros x + 2 x - 4 వచ్చింది. సో దీన్ని మనం x వాల్యూస్ ఏమొచ్చాయి, -2 4 వచ్చాయి. సో ఆల్ఫా బీటా వచ్చింది. సో ఇప్పుడు మనమే ఫైండ్ అవుట్ చేయాలి, వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్ కదా. సో ఇప్పుడు చూడండి, సో జనరల్ ఫామ్ ax² + bx + c కదా. సో దీని నుంచి ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా మనకి తెలుసు కదా. సో ఆల్ఫా బీటా ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్పుకున్నాం కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, -b/a, ఆల్ఫా బీటా c/a. సో అదే కదా. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో సమ్ ఆఫ్ ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా కదా. సో సమ్ ఆఫ్ ఫ్రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఎంత, ఆల్ఫా ఎంత -2, బీటా ఎంత 4 + 4. ఓకే. సో నా +4 -2 ఎంత, 4 నుంచి 2 తీసేస్తే 2 వస్తుంది. ఓకేనా. సమ్ ఆఫ్ ఫ్రూట్స్ ఎంత మనకి, సమ్ ఆఫ్ ఫ్రూట్స్ ఎంత, -b/a కదా. సో ఇక్కడ 2 వచ్చింది మనకి. సో 2 వచ్చింది కదా. సో b వాల్యూ ఏంటి, ఇక్కడ -2 ఉంది కదా. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, -2 we can write by 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 2 వస్తుంది. 2 / 1 ఈజ్ నథింగ్ బట్ 2 ఓన్లీ నో. సో +2ని -2 అని రాసా. సో దీన్ని ఏమనొచ్చు మనం, -2 ఏంటి, b వాల్యూ కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -b, 1 ఈజ్ నథింగ్ బట్ a -b/a. సో గాట్ సమ్ ఆఫ్ ఫ్రూట్స్
ఏమొచ్చింది మనకి సమ్ ఆఫ్ ఫ్రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ వచ్చింది. సో అదే కదా మనల్ని ఏం చేయమన్నాడు, వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్ వచ్చింది కదా. సో నా ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ చూద్దాం. నా ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా కదా. సో ఆల్ఫా ఎంత -2, బీటా ఎంత 4. సో 4 2s are 8, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకేనా. సో ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ఎంత C/A కదా. ఓకేనా. C వాల్యూ ఎంత ఇక్కడ -8. సో -8/1 చేసిన -8/1 అన్న 1 -8 కదా వస్తుంది. సో దీన్ని -8 ఏంటి C కదా, 1 ఏంటి A కదా. సో వీ కెన్ రైట్ -8/1 C/A. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా బీటా. ఓకేనా. దిస్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు C/A. ఓకేనా. ఇక్కడ ఏమొచ్చింది మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -B/A వచ్చింది కదా. ఓకేనా. సో మనల్ని ఏం చేయమన్నారు, ఫస్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చి దానికి జీరోస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, క్వాడ్రాటిక్ పాలినామియల్ నుంచి మనం జీరోస్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో దాన్ని ఆల్ఫా బీటా అనుకున్నాం వచ్చిన 2 రూట్స్ని. సో ఆల్ఫా బీటా సమ్ ఆఫ్ రూట్స్ ఎంత -B/A, ప్రోడక్ట్ ఆఫ్ రూట్ C/A. సో దాన్ని వెరిఫై చేయాలి ఇప్పుడు మనం. సో ఆల్ఫా బీటా మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో దాన్ని చేస్తే మనకి 2 వచ్చింది. సో 2ని -2 అని రాసా. అప్పుడు 2 వాల్యూ మారిపోతుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, -B/A అని రాయొచ్చు. సో అదేంటి ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటి ఆల్ఫా బీటా. సో ఆల్ఫా బీటా వాల్యూస్ మనకు తెలిసి ఎంత వచ్చింది -8 అనేది ఏంటి ఇక్కడ C. సో C/A. క్లియర్. వెరిఫై చేయమన్నాడు, వెరిఫై చేసాం. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సో ఇందులో ఈ ఫస్ట్ క్వశ్చన్లో మీకు మొత్తం ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయా, మొత్తం 6 ఉన్నాయి. 6 కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా. చూడండి. సో నెక్స్ట్ వన్, సో దిస్ ఈస్ వి కంపేర్ టు జనరల్ ఫార్మ్ ax² + bx + c. ఓకే. సో ఫ్రమ్ దిస్ a ఈజ్ ఈక్వల్ టు వాట్ x² కోఎఫిషియంట్. x² అన్నాడు, ఇక్కడ s ఇచ్చాడు. ఓకేనా. సో x² కోఎఫిషియంట్ ఏంటి 4 అండ్ b ఈజ్ ఈక్వల్ టు -4. సో ఓకేనా. మైనస్ వాల్యూస్ కూడా కేర్ఫుల్గా చూసుకోవాలి, -4. సో c ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 4s² - 4s + 1. సో ఓకే. సో హియర్ 4 × 1 వాట్ 4. సో ఓకేనా. 4 × 1 ఈజ్ ఈక్వల్ టు 4. సో 4కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 4కి ఫ్యాక్టర్స్ ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, 2 2s are 4, 4 1s are 4. సో అంతే కదా, ఇంకేం ఫ్యాక్టర్స్ వస్తాయి, అంతే కదా. సో ఇప్పుడు మనం ఏం తీసుకుందాం, ఇక్కడ -4 ఉంది అంటే 4కి మైనస్, అంటే ఈ వాల్యూస్ కూడా మైనస్ ఉండాలి కదా. సో ఇక్కడ మైనస్ పెట్టుకున్నాం అనుకోండి, 2 మైనస్ కాబట్టి 2 + 2 4 అవుతుంది. సో అలాగే ఇక్కడ మైనస్ పెట్టుకుంటే 5 అయిపోతుంది. సో మనం ఈ ఫ్యాక్టర్స్ తీసుకుందాం. ఓకేనా. సో నౌ 4s² - 2s నథింగ్ బట్ -4s. ఓకే. +1. సో నౌ ఈ రెండిట్లోంచి 2s అనేది కామన్ తీద్దాం. సో ఇందులోంచి 2s కామన్ వెళ్ళిపోతే ఇంకేముంటుంది, 2s ఉంటుంది. ఓకేనా. 2 2s are 4, s × s² -2s ఆల్రెడీ కామన్ వెళ్ళిపోయింది కదా, ఇంకేముంటుంది 1 ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఏం కామన్ తీద్దాం మనం, -1 కామన్ తీద్దాం. సో -1 కామన్ తీస్తే సో 2s - 1, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో నా 2s ఏమవుతుంది ఇప్పుడు, సో ఇవి రెండు కామన్ కదా, దేర్ఫోర్ 2s - 1 కామన్ తీసేస్తే ఇంకేం మిగిలింది, 2s - 1 అనేది మిగిలింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, ఓకే నెక్స్ట్, సో 2s - 1 ఈజ్ ఈక్వల్ టు 0, 1 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ 2s ఈజ్ ఈక్వల్ టు -1 ఇటు వెళ్తే 1 అవుతుంది. సో దీని నుంచి s ఏమవుతుంది, s ఈజ్ ఈక్వల్ టు 1/2 మల్టిప్లై చేస్తుంది కదా, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ కూడా సేమ్ కదా, 2s - 1 ఈజ్ ఈక్వల్ టు 0, దీని నుంచి 2s ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో s ఏమవుతుంది, 1/2 అవుతుంది. ఓకేనా. s వాల్యూ ఏమైంది, 1/2 అయింది. సో మనకి ఆల్ఫా ఎంత వచ్చింది, సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకేనా. ఎస్ వాల్యూస్ రెండు సేమ్ వచ్చాయి కదా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఇప్పుడు మనకి తెలుసు కదా ఆల్రెడీ, సమ్ ఆఫ్ రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ చేయాలి. సో సమ్ ఆఫ్
రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఎంత 1/2 ప్లస్ బీటా ఎంత 1/2. సో దీన్ని ఎల్సిఎం తీసుకుందాం. సో 2కి ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది, 2కి ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది. సో అలా కాకుండా మీరు తీసుకోవచ్చు హాఫ్ ప్లస్ హాఫ్ ఎంత 1 కదా, ఓకేనా. హాఫ్ ప్లస్ హాఫ్ 1 కదా, లేదు అంటే సో 2కి ఎల్సిఎం తీసుకోండి, ఏమొస్తుంది 2 1s are 1 కదా, సో 2 ఎల్సిఎం వస్తుంది. సో 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/2, దట్ ఈస్ నథింగ్ బట్ 1, ఓకేనా. అలా చేయొచ్చు. లేకపోతే హాఫ్ ప్లస్ హాఫ్ ఎంత 1. సో ఏమొచ్చింది మనకి, సమ్ ఆఫ్ రూట్స్ ఏమొచ్చింది, ఆల్ఫా ప్లస్ బీటా 1 వచ్చింది, ఓకేనా. సో 1ని మనం ఇలా రాసుకోవచ్చా. సో ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ రూట్స్ ఎంత, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a కదా. సో -b అనేది ఏముంది ఇక్కడ 4 ఉంది కదా. సో -4, ఓకేనా. సో ఏ వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది, 4 ఉంది. సో -4/4 రాశాను, ఎందుకని -b/a సమ్ ఆఫ్ రూట్స్ ఎంత, ఆల్ఫా ప్లస్ బీటా -b/a కదా. సో b వాల్యూ ఎంత వచ్చింది -4, ఏ వాల్యూ ఎంత ఉంది 4 ఉంది. సో దీన్ని మనం రాసుకుంటే -(-) +4/4 ఈజ్ ఈక్వల్ టు 1 క్యాన్సిల్ అయిపోతే అదే కదా వచ్చింది. సో దాన్ని నేను ఇలా రాశాను, ఓకేనా. క్లియర్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ చూద్దాం. సో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా. సో ఆల్ఫా ఎంత 1/2, బీటా ఎంత 1/2. సో 1/2 ఇంటూ 1/2. సో 1/2 ఇంటూ 1/2 ఈజ్ నథింగ్ బట్ 1/4. 1 ఇంటూ 1 1, 2 2s are 4, ఓకేనా. సో నా ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా ఎంత c/a కదా. సో c వాల్యూ ఏంటి 1, ఏ వాల్యూ ఏంటి 4 వచ్చిందా, c వాల్యూ b వాల్యూ. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a వెరిఫై అయింది కదా మనకి. ఇక్కడ కూడా ఆల్ఫా ప్లస్ బీటా -b/a వెరిఫై అయింది కదా, ఓకే. క్లియర్. సో సేమ్ ఇందులో ఫస్ట్ బిట్లో అన్ని సమ్స్ సేమ్ ఇలానే ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ వన్, ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్. సో థర్డ్ వన్ చూడండి. ఫస్ట్ మనకి 6x² -3 -7x ఇచ్చాడు. ఫస్ట్ దీన్ని ఆర్డర్లో రాసుకుందాం. ఆర్డర్ ఏంటి, x², తర్వాత x టర్మ్, తర్వాత కాన్స్టెంట్ టర్మ్. x³ అంటే x³, తర్వాత x² టర్మ్, తర్వాత x టర్మ్, తర్వాత కాన్స్టెంట్ టర్మ్ కదా. సో ఫస్ట్ దీన్ని ఆర్డర్లో రాసుకుందాం. ఆర్డర్ ఏంటి 6x² -7x -3, ఓకేనా. సో దిస్ వీ కెన్ కంపేర్ టు జనరల్ ఫార్మ్ ax² + bx + c. సో దీని నుంచి ఏ వాల్యూ ఏమవుతుంది 6, b వాల్యూ ఏమవుతుంది -7, c వాల్యూ ఏమవుతుంది -3, ఓకేనా. సో ఇప్పుడు దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 6x² -7x -3. సో దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 6 ఉంది, 3 ఉంది. 6 3s are 18. సో 6 3s are 18. సో 18కి ఫ్యాక్టర్స్ ఏంటి, 18కి ఫ్యాక్టర్స్ ఏం రాసుకుందాం. ఇక్కడ మధ్యలో మనకి 7x ఉంది. సో ఏం ఫ్యాక్టర్స్ రాసుకుందాం 18కి, 2 9s are 18, ఓకే. సో ఇంకా 3 6s are 18, 1 18s are 18. సో ఓకే, మనకి ఇక్కడ 7x ఉంది. సో 9 + 2 చేసిన ఏమొస్తుంది, 9 + 2 చేస్తే 11 వస్తుంది. సో మనకి ఇక్కడ మైనస్ ఉంది. సో 9లో 2 తీసేస్తే 7 వస్తుంది. సో అలాగే 6 + 3 చేస్తే 9 వస్తుంది. 6లో 3 తీసేస్తే మనకి ఇక్కడ 7x అనేది రాదు. సో మనం ఏం తీసుకోవాలి, ఈ ఫ్యాక్టర్స్ తీసుకుందాం, ఓకేనా. దీనికి మైనస్ వాల్యూ పెట్టుకుందాం. సో ఓకేనా. అప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు, సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు 6x² + 2x - 9x -3. సో 9xలో 2x తీసేస్తే ఏమొస్తుంది 7x, ఓకేనా. సో 7x రావాలి కాబట్టి మనం ఈ ఫ్యాక్టర్స్ తీసుకున్నాం. సో నా దీని నుంచి ఏం కామన్ తీద్దాం, 2x అనేది కామన్ తీద్దాం. సో 2x కామన్ వెళ్ళిపోతే ఇంకేముంటుంది ఇక్కడ 3x + 1 అనేది కామన్ ఉంటుంది, ఓకేనా. 2x కామన్ తీస్తాం. ఇక్కడ 2x వెళ్ళిపోతే ఏముంటుంది 1 ఉంటుంది. సో 6x² 2x కామన్ తీసేస్తే ఏముంటుంది 3x ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ -3 కామన్ తీద్దాం, ఓకేనా. ఎంత కామన్ తీసుకుందాం, -3 కామన్ తీసుకుందాం. సో ఇక్కడ ఏముంటుంది 3x + 1 ఉంటుంది. ప్లస్ ఎందుకు వచ్చింది ఇక్కడ, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా. సో ఇక్కడ మైనస్ రావాలి కదా. సో అందుకని మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా. సో అందుకని ఇక్కడ ప్లస్ తీసుకున్నాం. సో ఓకేనా. సో నా 3x + 1 3x + 1 కామన్ కదా. సో ఒకసారి రాసుకుందాం. సో తీసేస్తే ఇంకేం మిగిలింది 2x - 3 అనేది మిగిలింది, ఓకేనా. ఓకే, నా దీని నుంచి x వాల్యూ ఎంత, సో
సో దాని నుంచి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? సో 3x + 1 = 0. సో 3x = -1 + 1 ఇటు వెళ్తే -1. సో x = -1/3 మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివిజన్ చేస్తుంది. ఓకేనా? సో నా ఇంకోటి 2x - 3 = 0. 2x = 3, x = 3/2. సో -3 వేస్తే ప్లస్ అవుతుంది, 2 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివిజన్ చేస్తుంది. సో దీని నుంచి ఆల్ఫా వాల్యూ ఎంత? -1/3, బీటా వాల్యూ ఎంత? 3/2. ఓకే, ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూస్ వచ్చాయి కదా మనకి ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వెరిఫై చేయాలి రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. సో సమ్ ఆఫ్ రూట్స్ ఎంత? సో సమ్ ఆఫ్ రూట్స్ = ఆల్ఫా ప్లస్ బీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఎంత? -1/3 + 3/2. ఓకేనా? సో సమ్ ఆఫ్ రూట్స్ చూద్దాం ఫస్ట్. సో -1/3, 3/2 ఎల్సిఎం తీసుకుందాం. 3కి 2కి ఎల్సిఎం తీసుకుందాం. సో 3కి 2కి ఎల్సిఎం ఎంత? 3 2 = 6 కదా. సో 3 టేబుల్లో 6 2 టైమ్స్ పోతుంది. 2 × 1 2 -2 + 2 టేబుల్లో 6 3 టైమ్స్ పోతుంది. 3 3 = 9. సో 9లో 2 తీసేస్తే ఏముంటుంది? 7 ఉంటుంది. సో ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 7/6 వచ్చింది. ఓకేనా? ఎంత వచ్చింది మనకి? 7/6 వచ్చింది. సో ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? -b/a కదా. సో ఎంత b వాల్యూ? -7. ఏ వాల్యూ ఎంత? 6 వచ్చిందా మనకి? వచ్చింది కదా. సో దీని నుంచి మనం ఏం చెప్పచ్చు? దిస్ ఈజ్ ఈక్వల్ టు -b/a. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. వచ్చింది కదా. ఓకే, నౌ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు -1/3 × 3/2. సో దీన్ని 3 3 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకేం మిగిలింది? -1/2 అనేది మిగిలింది. ఓకే, -1/2. లేదు అంటే మనం ఏం చేద్దాం, దీన్ని క్యాన్సిల్ చేయకుండా సో జస్ట్ మనం వెరిఫై చేయాలి కదా. సో ఇంటూ 3/2 కదా. సో 3 1 = 3, 3 2 = 6, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకేనా? సో ఆల్ఫా బీటా ఎంత? ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత? c/a కదా. c వాల్యూ ఎంత? -3. ఏ వాల్యూ ఎంత? 6 వచ్చిందా. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. వెరిఫై అయింది కదా మనకి. ఓకేనా? వెరిఫై అయింది కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా -b/a వెరిఫై అయింది. సో హెన్స్ ప్రూవ్డ్ రిలేషన్షిప్. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. సో ఈ సమ్స్ అన్నీ సేమ్ ఉంటాయి. మీకు ఒక్క సమ్ క్లియర్గా అర్థమైతే ఇందులోనే మిగిలిన సమ్స్ అన్నీ మీరే చేసేయచ్చు. క్లియర్? నెక్స్ట్ వన్ చూద్దాం. 4th వన్. సో 4u² + 8u. సో కాన్స్టెంట్ టర్మ్ ఇవ్వలేదు ఇక్కడ. సో ఓకే, దిస్ ఇస్ వి కంపేర్ టు జనరల్ ఫార్మ్ ax² + bx + c. దీని నుంచి a ఏమవుతుంది? x² టర్మ్ అంటే u² టర్మ్ ఎంత? 4. b ఏమవుతుంది? 8. అండ్ c ఏమవుతుంది? కాన్స్టెంట్ టర్మ్ ఇవ్వలేదుగా, సో 0 అవుతుంది. ఓకేనా? సో మనం ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. 4u² + 8u. సో దీని నుంచి 4u కామన్ తీయచ్చా? సో 4u అనేది కామన్ తీసుకుంటే ఇక్కడ ఏముంటుంది? ఇంకా u ఉంటుంది ప్లస్ 2 ఉంటుంది. 4 2 = 8 కదా. సో 2 ఉంటుంది. సో ఓకేనా. సో నా 4u × u + 2 కదా. సో దీని నుంచి 4u = 0. అప్పుడు u ఏమవుతుంది? 0/4, దట్ ఈస్ నథింగ్ బట్ 0. ఓకేనా? u వాల్యూ 0. అండ్ నెక్స్ట్ వన్ u + 2 = 0. దీని నుంచి u ఏమవుతుంది? -2 + 2 అటు వెళ్తే ఏమవుతుంది? -2 అవుతుంది. క్లియర్? సో సమ్ ఆఫ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు పాలినామియల్కి. ఇప్పుడు దీని నుంచి ఆల్ఫా వాల్యూ ఎంత? 0 అండ్ బీటా వాల్యూ ఎంత? -2. ఆల్ఫా వాల్యూ ఎంత? 0 అండ్ బీటా వాల్యూ -2. సో ఇప్పుడు మనం సమ్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దామా. సో సమ్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 + -2, దట్ ఈస్ నథింగ్ బట్ -2. 0కి -2 యాడ్ చేస్తే -2 కదా వస్తుంది. ఓకేనా? సో -2. సో ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ నథింగ్ బట్ -b/a కదా. -b/a కదా. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? -b/a ఈజ్ ఈక్వల్ టు -8/, ఏ వాల్యూ ఎంత? 4 కదా. సో 4 1 = 4 2 =
ఏమొచ్చింది మైనస్ బీ బై ఏ వాల్యూ -2 వచ్చింది. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమొచ్చింది -2. సో దీని నుంచి దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ అని చెప్పొచ్చు కదా. ఓకేనా, క్లియర్. నౌ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. Product of roots is equal to alpha beta. Alpha means 0 and beta means -2. So 0 into anything 0. ఓకేనా, ఆల్ఫా బీటా వాల్యూ ఏమొచ్చింది 0 వచ్చింది. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటి C బై ఏ కదా. సో C వాల్యూ ఏంటి ఇక్కడ 0 అండ్ ఏ వాల్యూ ఏంటి ఇక్కడ 4. సో 0 బై ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, C బై ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. దేర్ఫోర్ దీని నుంచి ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు C బై ఏ అని చెప్పొచ్చు కదా. క్లియర్. వెరిఫై చేయమన్నాడు. సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వెరిఫై చేస్తాం. క్లియర్. ఓకేనా, నెక్స్ట్ వన్. ఓకే, నా ఫిఫ్త్ వన్. సో టీ స్క్వేర్ -15. సో దిస్ ఈజ్ కంపేర్డ్ టు జనరల్ ఫార్మ్ ax² ప్లస్ bx ప్లస్ c. సో దీని నుంచి ఏమవుతుంది x² టర్మ్ అంటే t² టర్మ్ 1. సో b ఈజ్ ఈక్వల్ టు x టర్మ్ ఉందా ఇక్కడ లేదుగా. సో 0 అండ్ c ఈజ్ ఈక్వల్ టు -15. ఓకేనా. సో ఇప్పుడు మనం దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓకే, ఎక్స్ టర్మ్ లేదు, x² టర్మ్ ఉంది, x టర్మ్ లేదు, కాన్స్టెంట్ టర్మ్ ఉంది. సో మనం దీన్ని ఇలా రాసుకోవచ్చా. సో t² -√15 హోల్ స్క్వేర్. సో √15 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలితే 15 కదా. సో నేను 15ని √15 హోల్ స్క్వేర్ రాశాను. సో దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² - b². సో a² - b² ఫార్మ్ ఏం రాయొచ్చు a + b × a - b. ఓకేనా. సో దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² - b². సో నౌ t + √15 t - √15. సో ఓకేనా, దీస్ ఆర్ ద 2 roots. From this t plus √15 is equal to 0, then t is equal to -√15. Okay, and next t minus √15 is equal to 0. అప్పుడు t ఏమవుతుంది √15 అవుతుంది. ఓకేనా. సో జస్ట్ 15ని మనం √15 స్క్వేర్ రాసాం. స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 15 ఉంటుంది కదా. సో దాన్ని అలా రాసాము. సో ఇది ఏ ఫామ్లో ఉంది a² - b² ఫామ్లో ఉంది. a² - b² ఫామ్ ఇస్ నథింగ్ బట్ a + b × a - b. ఓకేనా, దీస్ ఆర్ ద 2 రూట్స్. దీని నుంచి టీ వాల్యూ వచ్చింది. సో టీ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఆల్ఫా బీటా కదా. సో దీని నుంచి ఆల్ఫా ఎంత -√15, బీటా ఎంత √15. ఓకేనా. నౌ సమ్ ఆఫ్ రూట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు -√15 + √15. -√15 + √15 ఈజ్ ఈక్వల్ టు వాట్ 0. క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సమ్ ఆఫ్ రూట్స్ ఏమొచ్చింది మనకి 0 వచ్చింది. సో -b/a, సమ్ ఆఫ్ రూట్స్ -b/a కదా. సో -b దట్ ఈజ్ ఈక్వల్ టు 0, b వాల్యూ a/1. సో 0/1 ఈజ్ నథింగ్ బట్ 0నా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది 0, -b/a ఎంత వచ్చింది 0. దేర్ ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. కెన్ వి సే దిస్. ఓకే. నౌ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. Product of roots is nothing but alpha beta. So alpha -√15 into +√15. Okay na, -√15 into +√15. సో దీన్ని మనం -√15 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా. ఓకేనా. -15 into +15. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది ఇక్కడ -15 అనేది ఉంటుంది. ఓకేనా. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a కదా. సో c/a ఈజ్ ఈక్వల్ టు c వాల్యూ ఎంత -15, ఏ వాల్యూ ఎంత 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -15. ఓకేనా. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -15, c/a ఈజ్ ఈక్వల్ టు -15. దేర్ ఫోర్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. కెన్ వి సే దిస్. ఓకేనా. ఆల్ఫా ప్లస్ బీటా ఏమొచ్చింది -b/a వచ్చింది. ఆల్ఫా బీటా ఏమొచ్చింది c/a వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్. సో 3x² - x - 4. సో దిస్ వీ కెన్ కంపేర్ టు జనరల్ ఫార్మ్ ax² + bx + c. సో దిస్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ b ఈజ్ ఈక్వల్ టు -1, x కోఎఫిషియంట్ -1 అండ్ c ఈజ్ ఈక్వల్ టు -4. నౌ క్వాడ్రాటిక్ పాలినామియల్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 3 4s are 12.
ఓకే, -12 కదా. సో దీనికి ఫ్యాక్టర్స్ ఏం రాద్దాం, 2 6 are 12, 3 4 are 12, ఓకేనా, 12 1 are 12. సో ఇక్కడ మనకి -x రావాలి. -x రావాలంటే ఇక్కడ మైనస్ ఉంది 12, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం, 6 2 తీసుకుందామా, 3 4 తీసుకుందామా, ఏది తీసుకుందాం, ఈ రెండిట్లో ఏది తీసుకుందాం మనం, 3 4 తీసుకుందాం, ఓకేనా. సో సపోజ్ దీనికి మైనస్ తీసుకున్నాం అనుకోండి, -4 + 3 ఏమవుతుంది, -1 అవుతుంది, ఓకేనా. సో 3x², ఓకేనా, 3 and 4 ఈ 2 ఫ్యాక్టర్స్ తీసుకున్నాం, ఓకేనా. ఈ ఫ్యాక్టర్ తీసుకుంటే అవ్వదు కదా, సో ఈ ఫ్యాక్టర్స్ తీసుకున్నాం మనం, ఓకేనా. సో +3x -4x -4 -4x నుంచి 3x తీసేస్తే ఇంకేం మిగులుతుంది, 1x మిగులుతుంది, ఓకే, క్లియర్. సో నా ఈ రెండిట్లోంచి 3x అనేది కామన్ తీస్తే ఇంక ఇక్కడ ఏముంటుంది, x ఉంటుంది +1, 3x కామన్ వెళ్ళిపోయిందిగా, సో 1 ఉంటుంది. సో ఇందులోంచి ఏం కామన్ తీద్దాం, -4 కామన్ తీద్దాం, ఇంకేం మిగులుతుంది, -4 వెళ్ళిపోయిందిగా, సో x ఉంటుంది +1 ఉంటుంది. సో మైనస్ కదా, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా, అందుకని ప్లస్ వచ్చింది, ఓకే. నా ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా, సో x +1 కామన్ తీస్తే ఇంకేం మిగిలింది ఇక్కడ, 3x -4, ఓకేనా, 3x -4. సో దీని నుంచి x వాల్యూ ఏమవుతుంది, x +1 = 0, x -1, ఓకే. 3x -4 = 0, దెన్ 3x = 4, -4 ఇటు వెళ్తే +4 అవుతుంది. దీని నుంచి x ఏమవుతుంది, x = 4/3 మల్టిప్లై చేసింది, ఇటు వస్తే డివిజన్ చేస్తుంది, ఓకే. దీని నుంచి ఆల్ఫా ఏమైంది, -1, బీటా ఏమైంది, 4/3, ఓకేనా. సో నౌ సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా, దిస్ ఈజ్ ఈక్వల్ టు -1 + 4/3, ఓకే, -1 + 4/3, ఓకే. నెక్స్ట్ వన్, -1, సో దీనికి ఎల్సిఎం తీసుకుందాం, ఎల్సిఎం 3 అవుతుంది, ఇక్కడ ఏం లేకపోతే 1 కదా, సో 1 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది, 3 × 1 3, ఏముంది 1కి మైనస్ ఉందిగా, ఓకే, ప్లస్ 3 టేబుల్లో 3 1 టైం పోతుంది, 1 × 4 4, సో ఓకే, +4 - 3 ఈజ్ నథింగ్ బట్ 1/3, ఓకేనా, 1/3 వచ్చింది, ఓకే. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ రూట్స్ -b/a కదా, సో b వాల్యూ ఎంత ఇక్కడ, -1, ఏ వాల్యూ ఎంత, 3, ఓకేనా, ఏ వాల్యూ ఎంత, 3. సో -b కదా, సో -b కదా, b వాల్యూ ఎంత, -1. సో దీన్ని మనం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/3 రాసుకోవచ్చుగా. సో -b/a ఏమొచ్చింది, 1/3, ఆల్ఫా ప్లస్ బీటా ఏమొచ్చింది, 1/3. సో దేర్ ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a, ఓకే, క్లియర్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా, ఆల్ఫా ఎంత, -1, బీటా ఎంత, 4/3. సో దిస్ ఇంప్లైస్ -4/3, -1 × 4 -4/3, సో -4/3, ఓకే. ఆల్ఫా బీటా ఈజ్ నథింగ్ బట్ c/a కదా, సో c వాల్యూ ఎంత ఇక్కడ, -4, ఏ వాల్యూ ఎంత, 3. సో ఆల్ఫా బీటా ఎంత వచ్చింది, -4/3, c/a ఏమొచ్చింది, -4/3. సో దేర్ ఫోర్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a కదా, వచ్చింది కదా సేమ్. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a, ఓకేనా, క్లియర్. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది అయిపోయింది. సో ఫస్ట్ క్వశ్చన్లో 6 సమ్స్ అనేది సేమ్ ప్రాసెస్, ఓకేనా. ఫస్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ జీరోస్ మనకి ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ అవుతుంది. సో ఆల్ఫా బీటా వాల్యూస్ నుంచి సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ చేస్తాం, అది వెరిఫై చేయమన్నాడు కదా, సో ఆ రెండు చేస్తాం అంతే, ఓకేనా, క్లియర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ ఈచ్ కేస్ with the given numbers as the sum and product of its zeros respectively. సో ఇందాక మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చేసాడు, దానికి సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వెరిఫై చేయమన్నాడు. మనం ఏం చేసాం, క్వాడ్రాటిక్ పాలినామియల్ నుంచి 2 zeros ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వెరిఫై చేసాం. సో కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మనకి సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చేసి క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఓకేనా. సో నా చూద్దాం. సో సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి, సో సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా కదా, సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏంటి, 1/4. సో ఓకేనా, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్
zeros that is equal to alpha beta, that is nothing but -1 ఇచ్చాడు. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అండ్ ఆల్ఫా బీటా వాల్యూస్ అనేది ఇచ్చేసాడు. సో ఓకే, మనమేం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు? క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో నౌ ద quadratic polynomial ఈజ్, సో మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్పుకున్నాం జనరల్ ఫామ్ ax² ప్లస్ bx ప్లస్ c కదా. సో జనరల్ ఫామ్ ఓకేనా. సో మనం ఏం చెప్పుకున్నాం? సో k ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ, మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ పార్ట్లో అనేది మనం ఇది నేర్చుకున్నాం. సో k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్వాడ్రాటిక్ పాలినామియల్ని కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది మనం. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు, ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు. సో ఇప్పుడు చూడండి, సో k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? 1/4 x ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత? -1. ఓకేనా? సో నా k ఇంటూ x² మైనస్ 1/4x ప్లస్ ఇంటూ మైనస్ -1. ఓకేనా? సో ఇప్పుడు 4 ఉంది కదా, సో ఎల్సిఎం తీసుకుందాం ఇక్కడ. ఓకే, ఎల్సిఎం తీసుకుందాం. సో k ఇంటూ ఎల్సిఎం అనేది 4 అవుతుంది కదా, ఇక్కడ ఏం లేకపోతే 1, ఇక్కడ కూడా 1. సో ఎల్సిఎం అనేది 4 అవుతుంది. 1 టేబుల్లో 4 టైమ్స్ పోతుంది. 4 ఇంటూ x² 4x² మైనస్ 4 టేబుల్లో 4 1 టైం పోతుంది. 1 ఇంటూ x మైనస్ 1 టేబుల్లో 4 టైమ్స్ పోతుంది. 4 ఇంటూ 1 4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి డినామినేటర్లో ఏమొచ్చింది? 4 వచ్చింది. ఓకేనా? డినామినేటర్లో 4 వచ్చింది కదా. సో అప్పుడు మనం k వాల్యూ ఏం తీసుకోవాలి? 4 తీసుకోవాలి. ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 4, సపోజ్ 3 వచ్చింది అనుకో, k వాల్యూ 3 తీసుకోవాలి. 2 వస్తే k వాల్యూ 2 తీసుకోవాలి. ఓకేనా? 4 వచ్చింది కాబట్టి ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 4, దెన్ 4 ఇంటూ 4x² మైనస్ x మైనస్ 4/4. సో 4 క్యాన్సిల్ అయిపోతుందిగా. సో ఇంకా ఏముంటుంది? 4x² మైనస్ x మైనస్ 4. ఓకేనా? సో దిస్ ఈజ్ రిక్వైర్డ్ పాలినామియల్. రిక్వైర్డ్ పాలినామియల్. ఓకే, అండర్స్టూడ్? సో మనకి పాలినామియల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకు ఆల్రెడీ సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చేసాడు. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్పుకున్నాం, జనరల్ ఫామ్తో కంపేర్ చేసినప్పుడు కాన్స్టెంట్ టర్మ్ k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. సో మనకు ఆల్రెడీ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు, ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు. సో ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది? k ఇంటూ 4x² మైనస్ x మైనస్ 4/4 వచ్చింది. సో డినామినేటర్ 4 ఉంది కాబట్టి సో k వాల్యూ అనేది 4 తీసుకుంటున్నాం. సపోజ్ డినామినేటర్ 3 ఉంటే k వాల్యూ 3 తీసుకుంటాం. సో డినామినేటర్లో ఏ వాల్యూ ఉంటే k వాల్యూ ఆ వాల్యూ తీసుకోవాలి. ఓకేనా? సో అప్పుడు ఏమైపోద్ది? 4 క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేం మిగిలింది? 4x² మైనస్ x మైనస్ 4 అనేది మిగిలింది. సో అదే రిక్వైర్డ్ పాలినామియల్ మనకి. క్లియర్? సో ఇందులో ఉన్న రిమైనింగ్ సమ్స్ అన్నీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా? అండర్స్టూడ్? సో నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. √2 1/3 ఇచ్చాడు. సో సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది? √2 అవుతుంది. ఓకేనా? ఆల్ఫా బీటా ఏమవుతుంది? 1/3 అవుతుంది. ఓకేనా? సో మనం ఆల్రెడీ జనరల్ ఫామ్ తెలుసు కదా మనకి. సో k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? √2. అండ్ నెక్స్ట్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత? 1/3. ఓకేనా? సో నా దీని నుంచి k ఇంటూ x² మైనస్ √2 ఇంటూ x √2x ప్లస్ 1/3. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందాం మనం. ఎల్సిఎం ఏమవుతుంది? 3 అనేది ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ ఏం లేకపోతే 1 కదా. సో 1 ఇంటూ 3 3x² మైనస్, సో 1 ఉంటుంది ఇక్కడ. సో 1 ఇంటూ 3 ఇంటూ √2x 3√2x ప్లస్ 3 టేబుల్లో 3 1 టైం పోతుంది. 1 ఇంటూ 1 1. ఓకేనా? సో నా సో ఇప్పుడు డినామినేటర్లో ఏముంది? 3 ఉంది. సో మనం k వాల్యూ ఏం తీసుకోవాలి? 3 తీసుకోవాలి. ఓకేనా? ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 3, దెన్ 3 ఇంటూ 3x² మైనస్ 3√2x ప్లస్ 1
బై 3. సో 3 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో 3 క్యాన్సిల్ కదా. సో మనకి రిక్వైర్డ్ పాలినామియల్ ఏమొచ్చింది, 3x² మైనస్ 3√2x ప్లస్ 1 ఈజ్ రిక్వైర్డ్ పాలినామియల్. క్లియర్? ఓకేనా, రిక్వైర్డ్ పాలినామియల్. సో మీకు టెక్స్ట్ బుక్లో ఈ ఆన్సర్ అనేది రాంగ్ ఇచ్చాడు, ఒకసారి కేర్ఫుల్గా చూసుకోండి. 3x² మైనస్ √2x ప్లస్ 1 అనేది ఇచ్చాడు, కానీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆన్సర్ రాంగ్. ఓకే, క్లియర్? నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ 0, ఇచ్చాడు. ఓకేనా, 0, సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత 0 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా ఎంత √5. ఓకేనా, మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో ఓకే, k/x² ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత 0, ఆల్ఫా బీటా వాల్యూ ఎంత √5. ఓకేనా, సో k/x² మైనస్ 0 x 0కి ఏ వాల్యూ మల్టిప్లై చేసిన ఏమొస్తుంది 0 వస్తుంది, ప్లస్ √5. ఓకేనా, దీని నుంచి మనం ఏం రాయొచ్చు, k/x² ప్లస్ √5. ఓకేనా, x² ప్లస్ √5. సో డినామినేటర్లో ఏం లేదు కదా, ఏం లేకపోతే ఏంటి 1 కదా. ఇఫ్ k = 1, ఓకేనా, దెన్ 1 × x² ప్లస్ √5 ఈజ్ ఈక్వల్ టు వాట్, x² ప్లస్ √5. x² ప్లస్ √5 ఈజ్ రిక్వైర్డ్ పాలినామియల్. క్లియర్? ఈజీ, ఒకసారి అర్థమైందంటే సింపుల్గా చేసేయచ్చు. ఈజ్ రిక్వైర్డ్ పాలినామియల్. ఓకేనా, నెక్స్ట్ వన్. ఓకేనా, ఫోర్త్ వన్. సో 1, 1 ఇచ్చాడు. సో సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత 1, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఎంత 1. సో నౌ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్, సో kx² ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ఇంటూ ప్లస్ ఆల్ఫా బీటా కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత 1, ఆల్ఫా బీటా వాల్యూ ఎంత 1. సో దీని నుంచి k/x² మైనస్ 1 × x ప్లస్ 1. ఓకేనా, సో నౌ k/x² మైనస్ x ప్లస్ 1, కింద డినామినేటర్ ఏం లేకపోతే ఏంటి 1. సో ఇఫ్ k = 1, దెన్ x² మైనస్ x ప్లస్ 1, k వాల్యూ 1 అయిపోతుంది. సో 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకేం మిగులుతుంది, x² మైనస్ x ప్లస్ 1. ఓకేనా, సో మన రిక్వైర్డ్ పాలినామియల్ ఏంటి, x² మైనస్ x ప్లస్ 1 ఈజ్ రిక్వైర్డ్ పాలినామియల్. రిక్వైర్డ్ పాలినామియల్. క్లియర్? ఓకేనా, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. సో ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చాడు, -1/4 1/4. సో సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత -1/4, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఎంత 1/4. సో నౌ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ k/x² ఆల్ఫా ప్లస్ బీటా ఎంత -1/4, ఆల్ఫా బీటా ఎంత 1/4. ఓకేనా, సో నౌ k/x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x/4 ప్లస్ 1/4. సో నౌ టేక్ ఎల్సిఎం. సో k/4 అనేది ఎల్సిఎం తీసుకున్నాం. సో ఇక్కడ ఏం లేకపోతే 1 కదా. సో 1 4 టేబుల్లో 4 టైమ్స్ పోతుంది, 4 × x² 4x² ప్లస్, సో 4 టేబుల్లో 4 1 టైం పోతుంది, 1 × x ప్లస్ 4 టేబుల్లో 4 1 టైం పోతుంది, 1 × 1 1. సో నా డినామినేటర్ ఎంత 4. సో అప్పుడు k ఏమవుతుంది, ఇఫ్ k = 4, దెన్ 4 × 4x² ప్లస్ x ప్లస్ 1/4. సో 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలింది మనకి, 4x² ప్లస్ x ప్లస్ 1 ఈజ్ రిక్వైర్డ్ పాలినామియల్. క్లియర్? ఈజ్ రిక్వైర్డ్ పాలినామియల్. ఓకేనా, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ 4, 1. సో 4, 1 సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా 4, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా 1. సో నా ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ k/x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత 4, ఆల్ఫా బీటా వాల్యూ ఎంత 1. ఓకేనా, సో నా k/x² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 × x 4x ప్లస్ 1. సో ఓకేనా, సో డినామినేటర్ ఏం లేదు కదా. సో ఇఫ్ k = 1, ఏం లేకపోతే 1 అని కదా. సో k వాల్యూ 1 అయిపోతే ఇంకేం మిగిలింది మనకి ఇక్కడ, x² మైనస్ 4x ప్లస్ 1 అనేది మిగిలింది. సో ఇది ఏంటి మనకి, ఈజ్ రిక్వైర్డ్ పాలినామియల్. ఈజ్ రిక్వైర్డ్
పాలినోమియల్. ఓకేనా, క్లియర్? సో దీంతో సెకండ్ బిట్ అనేది కంప్లీట్ అయింది. ఒక్క సమ్ మీకు అర్థమైతే సేమ్, మిగతా సమ్స్ అన్నీ సేమ్. సో ఆ సమ్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడు, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడు. దాని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఫైండ్ అవుట్ చేయాలి. క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఆల్రెడీ ఈ ఎక్స్ప్రెషన్ అనేది తెలుసు కదా మనకి. సో జనరల్ ఈక్వేషన్ని కంపేర్ చేసుకుంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, ఎందుకంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు, ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు. సో మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్వాడ్రాటిక్ పాలినోమియల్ అనేది వచ్చేస్తుంది. ఓకే, క్లియర్? సో నా థర్డ్ బిట్ చూద్దాం. సో థర్డ్ బిట్ కూడా సేమ్ సెకండ్ బిట్ లానే చూడండి. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్. సో ఇక్కడ కూడా మనం క్వాడ్రాటిక్ పాలినోమియల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ద జీరోస్ ఆల్ఫా బీటా గివెన్ ఇన్ ఈచ్ కేస్. సో ఆల్ఫా బీటా వాల్యూస్ ఇచ్చాడు మనకి. సో ఓకేనా, మనకి ఇందాక ఏమి ఇచ్చాడు? ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూస్, ఆల్ఫా బీటా వాల్యూస్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ ఇచ్చాడు. సో దాని నుంచి మనం క్వాడ్రాటిక్ పాలినోమియల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం. చూడండి, సో ఆల్ఫా వాల్యూ ఎంత? 2. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2. సో బీటా ఎంత? -1. ఓకేనా, బీటా వాల్యూ -1. వీ నో that ax square plus bx plus c, ax square plus bxc is equal to k into x square minus alpha plus beta into x ప్లస్ ఆల్ఫా బీటా కదా. సో మనకి తెలుసు కదా. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్లో ఆల్ఫా బీటా వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఆల్ఫా బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ అంటే ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఆల్ఫా వాల్యూ 2, బీటా వాల్యూ -1. సో దీని నుంచి 2 ప్లస్ ఇంటూ మైనస్ -1, 2లోంచి 1 తీసేస్తే 1. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో ఆల్ఫా బీటా వాల్యూ ఎంత? ఆల్ఫా వాల్యూ 2, బీటా వాల్యూ -1. 2 ఇంటూ 1 2 ప్లస్ ఇంటూ మైనస్. ఓకేనా, సో ఇప్పుడు ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దామా? ఓకే, సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో దీని నుంచి k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత? -2. ఓకే, so now k is equal to k into x square minus 1 into x plus into minus 2. ఓకేనా, సో ఎంత వచ్చింది మనకి? k into x square minus x minus 2 వచ్చింది. సో k వాల్యూ ఇక్కడ డినామినేటర్ ఏం లేకపోతే ఏంటి? 1 కదా. సో ఇఫ్ k is equal to 1, సో x square minus x minus 2 is required polynomial. Clear? Is required పాలినోమియల్. ఓకేనా, సో ఆల్ఫా బీటా వాల్యూస్ ఇచ్చారు. సో దాని నుంచి ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? ఆల్ఫా బీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. సో దాని నుంచి ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పాలినోమియల్ అనేది వస్తుంది. క్లియర్? సో రిమైనింగ్ సమ్స్ అన్నీ కూడా సేమ్ ప్రాసెస్. చూద్దాం నెక్స్ట్ వన్. ఓకేనా, సెకండ్ వన్. సో √3 మైనస్ √3 ఇచ్చారు. సో ఆల్ఫా వాల్యూ ఏంటి? √3, బీటా వాల్యూ ఏంటి? -√3. ఓకేనా, సో ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది? √3 ప్లస్ -√3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ √3 -√3 క్యాన్సిల్. వాట్ ఈజ్ ఆన్సర్? 0. సో నా ఆల్ఫా ప్లస్ బీటా √3 ఇంటూ -√3. ఓకేనా, సో √3 ఇంటూ √3, ఆల్ఫా వాల్యూ ఎంత? √3, బీటా వాల్యూ ఎంత? -√3. సో √3 ఏమవుతుంది? మనం ఇలా రాసుకోవచ్చు కదా, -√3 హోల్ స్క్వేర్. ఓకేనా, మైనస్ ఉంది కదా, ప్లస్ ఇంటూ మైనస్ √3 2 టైమ్స్ ఉంది కదా. సో √3 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఏమైపోయింది? ఇంకా ఏం మిగిలింది? -3 అనేది మిగిలింది. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు, ఇప్పుడు ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు. సో ఇప్పుడు మనం ఆ ఈక్వేషన్లో మనకి ఈక్వేషన్ తెలుసు కదా. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? 0 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత? -3. So this is equal to k into x square, 0 into x, 0 plus into -3. So this is equal to k into x square minus 3. So k into x square minus 3. So if k is equal to 1, then x square minus 3 is required polynomial. Okay na? Required
పాలినోమియల్. ఎందుకంటే డినామినేటర్ ఏం లేకపోతే 1 కదా, సో అందుకని కే వాల్యూ 1 అయింది. సో కే వాల్యూ 1 అయితే మనకి ఏమవుతుంది, మిగిలిన టర్మ్ అనేది రిక్వైర్డ్ పాలినోమియల్ అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్, అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ 1/4 -1. సో ఆల్ఫా వాల్యూ ఏంటి 1/4, బీటా వాల్యూ ఏంటి -1. సో వీ నో దట్ ద ax² + bx + c is equal to k × x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా బీటా. ఓకే, దీని నుంచి ఆల్ఫా + బీటా ఎంత 1/4 + -1. సో 1/4 +(-) -1. సో ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది 4. సో 4లో 4 1 టైం పోతుంది, 1 × 1 1. సో ఏం లేకపోతే 1 కదా ఇక్కడ. సో 1లో 4 టేబుల్ 4 టైమ్స్ పోతుంది, 4 × 1 4 -4. సో 4లోంచి 1 తీసేస్తే ఏం మిగిలింది -3/4. సో ఆల్ఫా బీటా వాల్యూ 1/4 × -1. సో 1 × 1 1/4 +(-) సో ఆల్ఫా + బీటా వాల్యూ ఏమొచ్చింది, దిస్ ఈజ్ ఈక్వల్ టు k × x² - ఆల్ఫా + బీటా వాల్యూ -3/4 x + ఆల్ఫా బీటా వాల్యూ -1/4. ఓకే, నౌ సి k × x² - + 3x/4, 3 × x 3x/4 +(-) -1/4. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందాం. ఓకేనా. సో ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది, ఎల్సిఎం 4 వస్తుంది. సో ఇక్కడ 1 కదా, సో 1 టేబుల్లో 4 టైమ్స్ పోతుంది, 4 × x², 4x² ప్లస్ 4లో 4 టేబుల్ 1 టైం పోతుంది, 1 × 3x 3x -4లో 4 టేబుల్ 1 టైం పోతుంది, 1 × 1 1. ఓకేనా. సో డినామినేటర్ ఏమొచ్చింది 4 వచ్చింది. సో ఇఫ్ k is equal to 4, then 4 × 4x² + 3x -1/4. సో 4 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది, 4x² + 3x -1 ఈజ్ రిక్వైర్డ్ పాలినోమియల్. క్లియర్, ఈజ్ రిక్వైర్డ్ పాలినోమియల్. ఓకేనా. నెక్స్ట్ వన్ 1/2 3/2. సో ఆల్ఫా వాల్యూ ఎంత 1/2, బీటా వాల్యూ ఎంత 3/2. సో దీని నుంచి ఆల్ఫా + బీటా వాల్యూ తెలుసుకోవచ్చు కదా. సో ఆల్ఫా 1/2, బీటా 3/2. సో ఎల్సిఎం చేస్తే 2 వస్తుంది. సో 2 టేబుల్ 2 1 టైం పోతుంది కదా. సో 1 × 1 1 + 2 టేబుల్ 2 1 టైం పోతుంది, 1 × 3 3. సో 3 + 1 4/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1s are 2 2s are. సో ఆల్ఫా + బీటా వాల్యూ ఎంత 2. సో నా ఆల్ఫా + బీటా 1/2 × 3/2. సో 3 1s are 3, 2 2s are 4. సో ఎంత వచ్చింది, ఆల్ఫా బీటా వాల్యూ 3/4 వచ్చింది. ఓకేనా. సో నా సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. సో మనకి ఆల్రెడీ వీ నో దట్ ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు k × x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా బీటా. సో ఆల్ఫా + బీటా వాల్యూ తెలుసు, ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు. సో సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. సో k × x² - ఆల్ఫా + బీటా ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 3/4. ఓకే. సో నౌ k × x² - × +- 2 × x 2x + 3/4. ఓకే, నౌ టేక్ ఎల్సిఎం 4. సో ఇక్కడ ఏం లేకపోతే 1 కదా కింద. సో 1 టేబుల్లో 4 టైమ్స్ పోతుంది, 4 × x², 4x² -1 టేబుల్లో అగైన్ 4 టైమ్స్ పోతుంది, 4 2s are 8x ప్లస్ 4 టేబుల్లో 4 1 టైం పోతుంది, 1 × 3 3. సో ఏమొచ్చింది మనకి, డినామినేటర్లో 4 వచ్చింది. సో ఇఫ్ k is equal to 4, then 4 × 4x² - 8x + 3/4. 4 get cancel. ఇంకేం మిగిలింది మనకి, 4x² - 8x + 3 ఈజ్ అవర్ రిక్వైర్డ్ పాలినోమియల్. క్లియర్, రిక్వైర్డ్ పాలినోమియల్. ఓకేనా, అర్థమైందా. సో సెకండ్ సమ్లో వచ్చేసి మనకి క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే మనకి డైరెక్ట్గా అక్కడ ఆల్ఫా + బీటా వాల్యూ ఇచ్చి క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కానీ ఈ సమ్లో వచ్చేసి మనకి ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఇచ్చేసి క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీన్ని మనం ఏం చేసాం, ఫస్ట్ ఆల్ఫా + బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి, తర్వాత ఆల్ఫా బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి, దాని నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ ఫోర్త్ వన్. సో ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్
So last sum for this exercise, see, verify that 1, -1 and 3 are the zeros of the cubic polynomial. So మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, క్యూబిక్ పాలినామియల్ ఇచ్చాడు. సో ఇందాక వరకు మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనకి క్యూబిక్ పాలినామియల్ ఇచ్చాడు. సో ఓకే, క్యూబిక్ పాలినామియల్ x³ - 3x² - x + 3 and check the relationship between the zeros and the coefficients. మనకి ఎక్సర్సైజ్ 3.3లో ఫస్ట్ సమ్ చేసాం చూసారా మనం, అది క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఇది క్యూబిక్ పాలినామియల్. సో క్యూబిక్ పాలినామియల్ we have to compare this with the general form ax² ax³ + bx² + cx + d. ఓకేనా. సో దీని నుంచి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు అండ్ నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు. సో ఇందాక ఫస్ట్ సమ్లో మనం వచ్చేసి ax² + bx + c టర్మ్తో కంపేర్ చేసాం. సో ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ కదా, సో ax³ + bx² + cx + dతో కంపేర్ చేస్తాం. అంటే 3 టర్మ్స్ వస్తాయి. ఏంటి మనకి ఆల్ఫా బీటా గామా అనేది వస్తుంది. సో దీని నుంచి మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏంటి, -b/a -b/a అండ్ నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఏమవుతుంది, c/a అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా ఏమవుతుంది, -d/a అవుతుంది. సో ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ పార్ట్లో నేర్చుకున్నాము. సో ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి ఇంట్రడక్షన్ పార్ట్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ ఇచ్చాడు కదా. సో ఓకే, క్యూబిక్ పాలినామియల్ గివెన్ x³ - 3x² - x + 3. ఓకేనా. దీని నుంచి ఏ వాల్యూ ఏమవుతుంది 1, b వాల్యూ ఏమవుతుంది -3, c వాల్యూ ఏమవుతుంది -1 అండ్ d వాల్యూ ఏమవుతుంది 3. ఓకేనా. మనకి 1 -1 3 అనేది ఇచ్చాడు. సో దాని నుంచి మనం జీరోస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో లెట్ p of x is equal to x³ - 3x² - x + 3. సో ఫస్ట్ 1 వాల్యూ తీసుకుందాం. సో p of 1 is equal to 1³ - 3 × 1² - 1 + 3. So this is equal to 1³ is nothing but 1 -3 × 1² means 1 -1 + 3. So +1 -1 -3 + 3 will get cancelled. What is the answer? Reminder 0 వచ్చింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ -1 చూద్దాం. p of -1 is equal to -1³ - 3 × -1² -1 + 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -1³ పవర్లో అనేది ఆడ్ నెంబర్ ఉంది కదా, సో మైనస్ వస్తుంది. సో -3 × పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. సో -(-) +1 + 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -1 - × ప్లస్ -3 × 1 3 +1 + 3. సో -3 + 3 -1 + 1 విల్ గెట్ క్యాన్సిల్. వాట్ ఈస్ ద రిమైండర్ 0. ఓకేనా. ఇంకేం మిగిలింది 3 ఉంది. సో p of 3 is equal to 3³ - 3 × 3² - 3 + 3. So 3³ is nothing but 27. 3 3s are 9, 9 3s are 27. -3 × 3² means 9 -3 + 3. So this is equal to 27 -3 9s are 27 -3 + 3 +27 -27 -3 + 3. సో p of 3 రిమైండర్ ఏమొచ్చింది మనకి, p of 3కి 0 వచ్చింది. ఓకేనా. p of 1కి 0 వచ్చింది, p of -1కి 0 వచ్చింది, p of 3కి 0 వచ్చింది. ఓకేనా. సో దీని నుంచి మనం ఏం చెప్పచ్చు, 1, -1, 3 ఆర్ జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇది రబ్ చేసేస్తా. సో ఈ 3 అనేది తీసుకున్నప్పుడు మనకి 0 వచ్చింది కదా రిమైండర్. సో దేర్ఫోర్ 1, -1, 3 ఆర్ zeros of given polynomial. So okay, zeros of given polynomial. Okay. సో ABC వాల్యూస్ రాసుకున్నాం మనం ఇక్కడ. ఓకే. నౌ ఫస్ట్ దీని నుంచి ఆల్ఫా వాల్యూ ఎంత 1, బీటా వాల్యూ ఎంత -1, గామా వాల్యూ ఎంత 3. ఓకేనా. ఫస్ట్ వన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా.
సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ 3 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే ఏముంది ఇక్కడ 3 ఉంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు వాట్ మైనస్ బి బై ఏ కదా. సో బి వాల్యూ ఏంటి మైనస్ ఆఫ్ మైనస్ 3 మైనస్ బి కదా. సో మైనస్ పెట్టుకున్నా. సో బి వాల్యూ ఏంటి మైనస్ 3, ఏ వాల్యూ ఏంటి 1. దిస్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. సో సేమ్ వచ్చింది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 3. సో దేర్ ఫోర్ దీని నుంచి ఏం చెప్పచ్చు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఓకేనా, వెరిఫై చేయమన్నాడు కదా అండ్ చెక్ ద రిలేషన్షిప్ అన్నాడు కదా. సో ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఇది చూద్దాం. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఓకేనా. సో ఆల్ఫా బీటా, ఆల్ఫా వాల్యూ ఏంటి 1, బీటా వాల్యూ ఏంటి -1 ప్లస్ బీటా వాల్యూ ఏంటి -1, గామా వాల్యూ ఏంటి 3 ప్లస్ గామా వాల్యూ 3, ఆల్ఫా వాల్యూ 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ 3 3 ప్లస్ 3 ఇంటూ 1 3. ఓకేనా. సో నా ఇవి రెండు మైనస్ వాల్యూస్, ఇది పాజిటివ్ వాల్యూ. -1 -3 ఈజ్ నథింగ్ బట్ -4 ప్లస్ 3. దిస్ ఈజ్ ఈక్వల్ టు -1. 4లోంచి 3 తీసేస్తే ఇంకేం మిగిలింది -1 మిగిలింది. సో ఆల్ఫా బీటా బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వాట్ సి బై ఏ కదా. సో సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ వాట్ -1, ఏ ఈజ్ వాట్ 1. సో -1/1 ఈజ్ నథింగ్ బట్ -1 ఓన్లీ నో. సో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది -1, సి బై ఏమొచ్చింది -1. సో దేర్ ఫోర్ దీని నుంచి ఏం చెప్పచ్చు మనం. సో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఓకే. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఆల్ఫా బీటా గామా చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్ ఆల్ఫా బీటా గామా. ఓకే, ఆల్ఫా వాల్యూ ఎంత 1, బీటా వాల్యూ ఎంత -1, గామా వాల్యూ ఎంత 3. ఓకేనా. 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 3 3. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో ఆల్ఫా బీటా గామా వాల్యూ ఎంత వచ్చింది -3. యాక్చువల్లీ ఆల్ఫా బీటా గామా ఏమనుకున్నాం -d/a కదా. సో -d/a. సో d వాల్యూ ఎంత 3. సో -d కదా -3. ఏ వాల్యూ ఎంత 1. సో -3/1 ఈజ్ నథింగ్ బట్ -3a కదా. సో ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -3 వచ్చింది, -d/a ఈజ్ ఈక్వల్ టు -3 వచ్చింది. దేర్ ఫోర్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -d/a. ఓకే. ఓకేనా. సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని. సో వెరిఫై దట్ ఇవి ఇచ్చాడు. సో క్యూబిక్ పాలిమర్ జీరోస్కి ఫైండ్ అవుట్ చేస్తాం. రిమైండర్ 0 వచ్చింది. సో ABCD వాల్యూస్ రాసుకున్నాం. సో మనకు ఆల్రెడీ జనరల్ ఫామ్తో కంపేర్ చేసినప్పుడు ఆల్ఫా బీటా గామా, ఆల్ఫా బీటా బీటా గామా, గామా ఆల్ఫా ఈ వాల్యూస్ తెలుసు కదా మనకి. సో మనకి ఈ 3 వాల్యూస్ జీరోస్ ఆఫ్ గివెన్ పాలిమర్ అయింది కదా. సో ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ, గామా వాల్యూ. సో దీన్ని ఈ మూడిట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇవి వచ్చినాయా లేదా అనేది వెరిఫై చేస్తాం. ఓకేనా. అదే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, క్లియర్. దీంతో మనకి ఎక్సర్సైజ్ 3.3 అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. చాప్టర్ 3లో ఎక్సర్సైజ్ 3.1, 3.2, 3.3 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో 3.4 డిస్కస్ చేద్దాము. ఓకే, ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టూడ్ క్లియర్లీ. సో మీ అందరికీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టడీ అడ్డా. అలానే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సేమ్ క్లాస్ చదువుతుంటే వాళ్ళకి కూడా వీడియో అనేది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పండి. సో ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.